ప్రకృతి వైపరీత్యం మానవ తప్పిదం వెరసి చిక్కోలు తీరంలోని మత్స్యకారుల పాలిట శాపంగా మారింది. రాష్ట్రంలోనే 193 కిలోమీటర్ల తీరం ఉన్నటువంటి ఈ జిల్లాలో మత్స్యకారులకు మాత్రం చేపల వేట లేక వలసలు పోయే పరిస్థితి నెలకొనుంది. కాకపోతే ఈ ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏదైతే చేపల వేటకు అనువైన ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాలన్నీ కూడా ఈరోజు కడలిలో కలిసిపోయే పరిణామాలు. ఈ గనగలపేట సమీపంలో ఉన్నటువంటి తీరం చూస్తే కనుక ఈరోజు సముద్రం అంగట్లో ఉండేది, పడవలన్నీ కూడా ఇక్కడి నుండే వేటకి వెళ్ళేవి. కాకపోతే ఏదైతే నాగావళి నది సముద్రంలో కలిసే సంగం ప్రదేశంలో నది దిశ మారి ఇలా అక్కడ మనం చూస్తున్నాం. ఆ ఇసుక తెన్నెలు తొలగిస్తున్నటువంటి ఆ జేసీబీ ఏదైతే ఉందో అటువైపుగా వెళ్ళవలసిన నది ఈరోజు ఎడం వైపుగా దిశగా తిరిగి ఇలా ఒక పాయలా ఏర్పాటు జరిగింది. చూస్తే కనుక ఆ సముద్రం సుమారు 3 కిలోమీటర్ల దూరం సముద్రం వెళ్ళిపోయిందంటే ఏ మానవ తప్పిదం వీరికి ఆ చేపలకు వేటకు అనువైన ప్రదేశాన్ని దూరం చేసింది. ఆ గ్రామస్తులందరూ కూడాను ఈరోజు గంగంనే నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. కాకపోతే వేట చేయడానికి అనువైన ప్రదేశం కడలిలో కలిసిపోవడంతో ఈరోజు ఈ పాయలో ఏర్పడినటువంటి ఈ నదులు అంటే ఒక పాయల దీంట్లోనే చేపల వేట సాగిస్తున్నారు. అంటే మానవ తప్పిదమా లేకపోతే ప్రకృతి వైపరీత్యమా? ఈ పరిణామాలు మాత్రం మత్స్యకారుల పాలిట శాపంగా మారడంతో వారికి ఉపాధి లేని పరిస్థితి. గ్రామస్తులందరూ కూడా వలసబాట పట్టారు. ఏదైతే నాగావళి సముద్రంలో కలిసినటువంటి ఎడం వైపు ఉందో అవన్నీ కూడాను ప్రభుత్వం భూములు, ఆ భూముల్లో రొయ్యల చెరువులు అక్రమంగా తవ్వేయడం, ఆ పరిణామాలు మాత్రం ఈరోజు నది దిశ మారడానికి మాత్రం ప్రధాన హేతువుగా మారింది. ఈ విషయంపై మాత్రం ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన ఏదైతే సహజసిద్ధంగా నది సముద్రంలో కలిసే ప్రదేశం ఉందో దానికి సంబంధించిన మార్గాన్ని తవ్వేందుకు మాత్రం ఒక ప్రక్రియను మొదలుపెట్టారు. అది కనుక జరిగినట్టయితే ఏ అనువైన ప్రదేశాన్ని అయితే గ్రామస్తులు కోల్పోయారో ఆ అనువైన ప్రదేశం మళ్ళీ వారికి అందుబాటులోకి వస్తుంది అన్నటువంటి ఆశాభావం మాత్రం ఆ గ్రామంలో ఉన్న మత్స్యకారులందరినీ కలుస్తుంది. సుమారు ఈ 193 కిలోమీటర్ల తీరం ఉన్నటువంటి చిక్కోలు జిల్లాలో 255 మత్స్యకారు గ్రామాలు ఉన్నాయి. 18 చోట్ల చేపలకు వేట అయినటువంటి అనువైన ప్రదేశాలు ఉన్నాయి. అందులో ఇదొక ప్రదేశం. ఈ ప్రదేశం మాత్రం గత 3 ఏళ్ళ నుంచి ఆ అనువైనటువంటి ప్రదేశం దూరం కావడంతో బోట్లు వలలు ఒడ్డునే బదిలీ చేసుకోవాల్సిన పరిస్థితి. వేటకి వెళ్దామంటే మాత్రం అనువైన ప్రదేశం లేకపోవడంతో ఈరోజు ఈ పాయలా ఏర్పడినటువంటి ఇందులోనే చేపల వేట సాగిస్తున్నారు. జీవనం సాగని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వారందరూ కూడాను దేశ నలుమూలలు కూడాను వలసలు పోయి తమ కుటుంబాలను పోషించుకోవాల్సిన పరిస్థితి. కేవలం రొయ్యల చీరల అక్రమ తవ్వకాలే వీరికి ఈ అనువైనటువంటి చేపల ప్రదేశాన్ని మాత్రం దూరం చేసింది. సముద్రం కాళ్ళ దగ్గర ఉన్న సముద్రం కనుచూపు మేరలోకి వెళ్ళిపోవడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఇక్కడే కాకుండా ఈ 193 కిలోమీటర్ల విస్తరణలో ఉన్నటువంటి ఈ తీరంలో 4-5 ప్రదేశాల్లో సముద్రం యథేచ్ఛగా కోతకు గురి కావడం, వంస్తారా, నాగావళి, బావదా, మహేంద్ర 4 నదులు సంగమంలో కలిసే ప్రదేశాల్లో ఉన్నటువంటి చేపల వేటకు అనువైనటువంటి ప్రదేశాలను కూడాను కడలి గర్భంలో కలిసిపోవడం, ఈ పరిణామాలన్నీ చేపల వేట సాగించిన మత్స్యకారుల పాటలు మాత్రం ఈరోజు గడ్డు రోజులని చెప్పుకోవచ్చు. ఏదైతే మానవ తప్పిద కారణంగా తమకు అనువైనటువంటి ప్రదేశాలు అందకుండా పోయాయో వాటిని మళ్ళీ వారికి అందుబాటులోకి తేవాలని జిల్లా యంత్రాంగాన్ని మొరపెట్టుకోవడంతో ఈరోజు నాగావళి నది సముద్రంలో కలిసే చేసినట్టు ఆ సహజసిద్ధమైనటువంటి ఆ ప్రవాహానికి దిశగా మాత్రం యంత్రాంగం ఈరోజు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఆ ఇసుక తెన్నులు తరలించి ఆ నది ఫ్లో మాత్రం సముద్రంలో కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే ఈ పాయలా ఏర్పడినటువంటి ప్రదేశం ఉందో ఇప్పటికే జరగవలసిన నష్టం అంతా జరిగిపోయింది. ఈ పరిసర ప్రాంత మత్స్యకారులందరూ కూడాను ఇక్కడ వేట సాగించే పరిస్థితి ఉండేది. దశాబ్దాల కాలంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ చేపల వేటకు అనువైన ప్రదేశం నుండే జీవనం సాగించే వారి జీవనం మాత్రం ఈరోజు మానవ తప్పిదం దూరం చేసింది. ఈ పరిణామాలన్నీ కూడాను మళ్ళీ పూర్వరూపములు దాల్చాలనుకుంటే మాత్రం యుద్ధ ప్రాతిపదికన ఆ నది మాత్రం యథేచ్ఛగా సంగమంలో కలిసే ప్రదేశాన్ని మాత్రం పూర్తిగా ఓపెన్ చేయాలి. అనంతరం ఈ ఏదైతే ఈ పాయలా ఏర్పడిందో ఇదంతా కూడాను ప్రస్తుతం మళ్ళీ చేపల వేటకు వెళ్లేందుకు అనువైన ప్రదేశంగా ఏర్పడాలి. మరోవైపు చూస్తే కనుక కళింగపట్నం వద్ద కూడా 4 ఏళ్ల క్రితం ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. వంస్తారా నదికి వచ్చినట్టు వరదల కారణంగా సంగం ప్రదేశంలో ఎడం వైపు ఈ రొయ్యల చేలు తావడంతో కుడివైపు కోతకు గురై పూర్తిగా ఆ బీచ్ అంతా కనుమరుగైంది. ఇప్పుడిప్పుడే అక్కడ సుమారు 100 కోట్ల రూపాయలు వెచ్చించి గ్రాయిన్స్ నిర్మాణం చేపట్టారు. మళ్ళీ బీచ్ ఫార్మ్ అయ్యే పరిస్థితి ఉంది. ఏదైతే బందర్వానిపేట తీరంలో ఉన్నటువంటి ఆ అనువైన ప్రదేశం కూడాను సముద్ర గర్భంలో కలిసిపోయే పరిస్థితులు మాత్రం కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. అధికార యంత్రాంగం మాత్రం ఇప్పటికైనా ఈ సంఘం
ప్రదేశంలో ఎటువంటి అక్రమంగా రేగిల్ చేలు తవ్వకాడానికి మాత్రం చేపట్టకుండా ఉంటే ఈ గంగపుత్రులకు ఉన్నటువంటి ఈ వేతలు తీరే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు సంగం ప్రదేశంలో ప్రభుత్వం భూమిలో అక్రమంగా ఈ రొయ్యల తవ్వకాలు మాత్రం అరికట్టాలి. ఏది మత్స్యకారులకు ఉన్నటువంటి ఆ సహజ సిద్ధమైనటువంటి వేట ప్రదేశాలు మాత్రం అందుబాటులో తేవాలి. ఈ గనగలపేట మత్స్యకారులకు వచ్చినటువంటి ఈ కష్టంపై మాత్రం ఈరోజు జిల్లా యంత్రాంగం స్పందించింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. మళ్ళీ వీరికి ఆ కడల్లో కలిసిపోయినటువంటి ఆ వేటకు అనువైన ప్రదేశం కాలిదరికి వస్తుందా, మళ్ళీ యథేచ్ఛగా వారి పడవలని సముద్రంలోకి వెళ్లేందుకు వేట సాగించే అవకాశం కల్పిస్తారా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.